ప్రధాని మోదీ కోసం తెలంగాణ ఎదురు చూస్తోందన్నారు ఎంపీ డీకే అరుణ. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మోదీ పర్యటన ఉండబోతోందన్నారు. కేంద్ర నిధులు లేకుంటే రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారామె. డీలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును అడ్డుకున్నారని అన్నారామె. మహిళలకు దక్షిణాదికి రేవంత్ తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారు? పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారు ఉన్నారు. మేడం, మే 10న ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వరుస రివ్యూలు దీన్ని బిగ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది మోడీ టూరు? ఏం చెప్పబోతున్నారు? మొదటిసారిగా వారు తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు ఆఫ్టర్ మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత. సో ప్రజలందరూ కూడా చాలా అంటే ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారంటే చాలా ఉత్సాహంతో ఉన్నారు. 10th రోజు వస్తున్నారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఒక అలజడి అంటే ఒక యాక్టివిటీ అనమాట అందట్లో కూడా. సో ఈ సమావేశం ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తునే ప్రజలందరూ దీంట్లో పాల్గొంటారు. కానీ ఇక్కడ అభివృద్ధి మంత్రమే కాదు, రాజకీయ తంత్రం కూడా ఉంది. ఇక్కడ రాజకీయంగా కూడా దీన్ని సభను యూటిలైజ్ చేసుకొని బీజేపీ ఎలా స్కెచ్ వేస్తుంది? నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి ఒక సెంటిమెంట్ మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని కూడా ఆ దిశగా ఆ తెలంగాణలో అభివృద్ధి జరగలేదన్నది నగ్న సత్యం. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఆరోగ్య గ్యారెంటీల పేరు మీద మహిళల్ని మోసం చేసిండ్రు, విద్యార్థుల్ని మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, రైతు భరోసా అనేటటువంటి పేరు మీద రైతులను మోసం చేసిండ్రు. ఇట్లా అన్ని వర్గాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఎన్నో పథకాలు అట్లా పెండింగ్లో ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ కూడా నోచుకోవడం లేదు. మీరు అన్నట్టుగానే ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో తీసుకొస్తున్నారో, అయితే మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే కాదు, మీరు సభకి మోడీ సభకు పెట్టినటువంటి జనాగ్రహ సభ పేరు ఏదైతే ఉందో అది ఇటీవల బిల్లు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడం కావచ్చు, డీలిమిటేషన్ సంబంధించి ముఖ్యంగా ఉత్తరాది దక్షిణాది అనేటువంటి డైవర్షన్ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ నుంచే వచ్చిందన్న అంశాన్ని నొక్కి చెప్పేటువంటి అవకాశం ఉందా ఇక్కడ? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే తనకి ఏదో ఒక పబ్లిసిటీ కోసం ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద నష్టం చేస్తున్నాయి ఈరోజు మన సౌత్ ఇండియాకి. ఆయన ఏదో పబ్లిసిటీ కోసం తన ఏదో కొత్త ఇంత పెద్ద ఏదో కొత్త కనుగొన్నా అనేటటువంటి విధంగా ఆయన ఏదో మాట్లాడిండు. బట్ దాంట్లో ఏమీ లేదు, సున్నా తప్పితే. ఏదో అన్యాయం అయిపోతుంది, ఇదేదో సౌత్ ఇండియాకి పెద్ద తీవ్ర అన్యాయం జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారం, తప్పుడు ప్రచారం పెద్ద ఎత్తున చేయడం వల్ల ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపేసిండ్రు, వాళ్ళు సీట్ల పెంపకాన్ని ఆపేసిండ్రు. డీలిమిటేషన్ ఇప్పుడు జరిగేటటువంటి కొత్త జనాభా ప్రాతిపదికన తీసుకుంటే డీలిమిటేషన్లో కూడా మనకు సీట్ల పెంపు విషయంలో అన్యాయం జరుగుతుంది. మన సీటు తగ్గిపోయేటటువంటి ప్రమాదం ఉన్నదనేది పెద్ద ఎత్తున మేధావులు కూడా పెద్ద ఎత్తున చర్చ చూస్తూ ఉన్నాం రోజు. సో ఇవన్నిటి కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు వీళ్ళు. అదొక సాగుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు. గతంలో చెప్పినట్టుగానే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ మీదే ఉండబోతుంది బీజేపీ హైకమాండ్ అన్నట్టుగానే మోడీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాబోతున్నారు. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చూస్తే కొంత బెంగాల్లో మిశ్రమంగా వచ్చాయి ఎగ్జిట్ పోల్స్, అదేవిధంగా అస్సాంలో మీకే అనుకూలంగా ఉంది, తమిళనాడులో మాత్రం డిఎంకేకి అనుకూలంగా వచ్చాయి. ఎలా చూస్తారు ఈ ఎగ్జిట్ పోల్స్ని? ఎలా ఉన్నారు మీరు? ఆశాభావంతో ఉన్నారు? ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తుననే టువర్డ్స్ బీజేపీకే పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నట్టుగా కూడా అస్సాంలో అయితే చాలా క్లియర్గా ఉన్నది. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ వస్తుందనేటటువంటిది పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్లో వస్తున్నటువంటి సమాచారమే కానీ మాకు కూడా ఉన్నటువంటి విశ్వాసమే కానీ పశ్చిమ బెంగాల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విశ్వాసం ఉంది. పుదుచ్చేరిలో కూడా భారతీయ జనతా పార్టీతో ఇంతకుముందు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రాబోతుంది అక్కడ ఎన్డీఏ. అదేవిధంగా కేరళలో, తమిళనాడులో పెద్ద ఎత్తున ఓట్ల శాతాన్ని పెంచుకోబోతున్నాం అనేటటువంటిది చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నది. ఆ విధమైనటువంటి విశ్లేషణలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. నెక్స్ట్ టార్గెట్ అనేది తెలంగాణ అండ్ కర్ణాటక ఎలక్షన్లు. నెక్స్ట్ అంటే రాబోయేటటువంటి కాలంలో కర్ణాటక తర్వాత తెలంగాణ రావాలి. సరే జమిలీ వస్తే కనుక అన్ని ఒకేసారి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. తెలంగాణకు మోడీ రాబోతున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఏదైతే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని ఇక్కడ కుట్రలు చేశారో దాన్ని ఎండగట్టే విధంగా మోడీ సభ ఉండబోతుంది. రాష్ట్రంలో డెఫినెట్గా దేశంలో నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో రావడం లక్ష్యంగా బీజేపీ ఇక్కడ ఫోకస్ చేస్తుందంటూ కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్, విద్యాసాగర్, TV9 హైదరాబాద్.